టీచర్ గొప్ప స్టూడెంట్ గొప్ప అని అడిగితే నేను స్టూడెంట్ గొప్ప అంటాను, టీచర్ గొప్ప కాదు. ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుతున్నాం కదా, మనం గొప్ప, ఆడియన్స్ గొప్ప అంటే వ్యూవర్సే గొప్ప, మనం కాదు. వెంకటేశ్వర స్వామి గొప్ప, భక్తుడు గొప్ప అంటే భక్తుడే గొప్ప, దేవుడు కాదు. ఎందుకంటే అయితే నా దగ్గర చిన్నది ఒకటి ఉంది, విత్తనం గొప్ప నేల గొప్ప. రెండు, విత్తనం గొప్ప కాదు, నేల గొప్ప కాదు, రెండు సరి సమానంగా గొప్ప. బ్యూటిఫుల్. ఎందుకంటే చెప్పండి, విత్తనంలో సరుకుండి నేల కనుక సారం కాకపోతే వేస్ట్. నేలం సారమై విత్తనం కనుక సరైనది కాకపోతే వేస్ట్ అయిపోతుంది. నేను సింపుల్ గా ఒకటే చెప్తానండి, గొప్ప విత్తనం చెత్త నేల మీద వేసినా లాభం లేదు, చెత్త విత్తనం గొప్ప నేల మీద వేసినా ఉపయోగం. దాన్ని రెండు బాగుంటాయి. దాన్ని తెలుగులో గుర్రం జాషువా అని కవి ఉన్నారండి, దళిత కవి. గబ్బిలం లాంటి అత్యద్భుతమైన కావ్యాలు రాశారు ఆయన. ఈవెన్ చిన్నపిల్లల మీద కూడా రాశారు, శ్మశానం మీద రాశారు. బొటన వేల ముల్లోకములు చూసి తనలోన తాను ఆనందపడు నోరు లేని యోగి వంటి వాడు అని శిశువు మీద రాస్తాడు ఆయన. ఇచ్చోటనే అంటూ శ్మశానం మీద రాస్తాడు ఆయన. అలాంటి ఆయన ఎంత కోయిల పాట వృధా అయ్యనో కదా అని ఒకటి రాస్తాడనమాట. అంటే కోయిల పాట చిక్కు వనసీమల్లో ఉండిపోతే వృధా అయిపోయింది, అదే కోయిల పాట బయట ప్రపంచంలోకి వింటే బాగుండేది. మీరు మళ్ళీ నన్ను నా స్పార్క్ ఇగ్నైట్ చేస్తారు. అందుకని ఈ రెండు అంటే సరైన కాంబినేషన్. ఇక్కడ మన కాంబినేషన్ లాగా మనకి ఇక్కడ గొప్పగా మనం ఎందుకు చెప్పినా మనం అనే పదం ఎందుకు, ఒక వ్యక్తి చెప్తే చెప్పిన వాడు ఎప్పుడు గొప్పడు కాదు, విన్నవాడు గొప్పడు, విని ఆచరించిన వాడు గొప్పడు అని చెప్పిన. ఎందుకంటే నిజంగా వినాలి, విని ఆచరించాలి అనుకున్నవాడు దాన్ని కూడా చెప్తాను. ఇక్కడ నుంచి ఒక చోటకి వెళ్ళాలి అనుకున్నవాడు ఓలా బుక్ చేస్తాడు, అవ్వలేదు. ఊబర్ బుక్ చేస్తాడు, అవ్వలేదు. ర్యాపిడో బుక్ చేస్తాడు, అవ్వలేదు. అప్పుడు ఏమంటాడు వాడు, ఆ హోటల్లో కూర్చున్నాడు విత్ ఫ్రెండ్, క్యాబ్ బుక్ రాలేదు, అయిన తర్వాత వెళ్తానులే అంటాడు. అయిన తర్వాత వెళ్తానులే అన్నాడంటే అర్థం ఏంటో, వాడికి డెస్టినేషన్ లేదు, లేదా డెస్టినేషన్కి వెళ్ళాలని ఆతృత లేదు. అది ఎలాగైనా వెళ్ళాలి. ఉదాహరణకు ఏదో ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి అర్జెంటుగా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేస్తాడు, ఓలానో ఊబరో ర్యాపిడోనో లేకపోతే కనుక లిఫ్ట్ అడిగో, బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, విమానం ఎక్కువ, ఏది కాకపోతే తన యొక్క వాహనాన్ని తానే తయారు చేసుకుని పరిగెత్తుకు వెళ్తాడు. నీకు అది ఉండాలి. ఆ లోపల ఆత్రత ఉండకపోతే ఫుల్ పుష్ కాదు, అది ఎవరు బయట నుంచి పుష్ చేయరు. ఈవేళంతా సెల్ఫ్ స్టార్టే కదా.